వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. హెయిర్ ఫాల్ సమస్య, అదేవిధంగా గ్రే హెయిర్, తెల్ల వెంట్రుకలు చిన్న ఏజ్లోనే చూస్తా ఉన్నా. అట్లాంటి వాళ్ళకి ఒక రెమెడీ ఏమైనా ఉందా సార్ అన్నప్పుడు నవీన్ కార్డు, అదేవిధంగా కొబ్బరి పాలు, తర్వాత అలోవెరా జెల్ తీసుకోనండి, నేను ఒక అద్భుతమైన రెమెడీ చెప్తా అన్నారు. సో అసలు పెరుగన్న తింటే మంచిగా పడుకోవచ్చు, బజ్జవచ్చు అని విన్నాను. సో అంతేగాని దీనితో ఎట్లా మనం ప్యాక్ చేయాలంటారు? అంటే పెరుగు మనకి ఎట్లయితే ఆరోగ్యానికి మంచిదో అలాగే హెయిర్ ఆరోగ్యానికి కూడా పెరుగు మంచిది అనమాట. ఓకే. సో అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే పొల్యూషన్ చాలా ఎక్కువైపోతుంది. ఆ పొల్యూషన్ వల్ల ఈ హెయిర్ జీవాన్ని కోల్పోతుంది, ఆ గ్లో అనేది కోల్పోతుంది అనమాట. సో మీరు అన్నట్టుగా డాండ్రఫ్ రైట్, ప్లస్ తర్వాత ఆ గ్లో రావడము, ప్లస్ థిక్నెస్, తర్వాత లెంత్, ఎస్పెషల్లీ అమ్మాయిలకైతే. అంటే ఈ మధ్యలో మీరు అబ్జర్వ్ చేశారు, అమ్మాయిలతో పోటీ పడుతూ కూడా అబ్బాయిలు ఎగ్జాక్ట్లీ ప్రిఫరెన్స్ కాదు, దానికి స్పెషల్ అలొకేషన్. అంటే హెయిర్ టేకింగ్ కేర్ అనేది కూడా అంటే మెన్ బ్యూటీ సెలూన్స్ అని చెప్పి చాలా వస్తున్నాయి అన్నమాట. రైట్. సో ఈ అలోవెరా అనేది మనకు చెప్పాలంటే దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతమైన ఔషధం అని చెప్పుకోవచ్చు. కలబంద రైట్. దీంట్లో యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేషన్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయన్నమాట. సో అంటే దీని కొరకు మళ్ళీ మీరు అసలు స్పెషల్గా డబ్బులు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న కొమ్మ తెచ్చేసి మీ బాల్కనీలో పూల కుండీ ఉంటుంది కదా, ఒక కుండీలో వేసేస్తే సరిపోతుంది, అది హ్యాపీగా పెరుగుతుంది అనమాట. అంటే దీంట్లో బేసిక్గా ఏంటంటే వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఈ డెజర్ట్లో కానీ హిమాలయస్లో వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళకి వాటర్ దొరకకపోతే దీన్ని కట్ చేసుకుని తినేస్తారనమాట. సో ఇంటర్నల్గా కూడా యూస్ చేయొచ్చు, ఎక్స్టర్నల్గా మనం హెయిర్ ప్యాక్ ఎలా చేయొచ్చు అనే దాన్ని మనం ఇప్పుడు లైవ్లో చెప్పుకోబోతున్నాం. సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక బౌల్ తీసుకొని మనం ఈ అలోవెరా ఏదైతే జెల్ ఉందో ఇది దీంట్లో వేసేసుకుంటాము. ఒకవేళ మీకు ఈ జెల్ ఇదంతా స్టిక్నెస్ ఇదంతా గొడవ అని అనుకుంటే కనుక మనమంతే మొత్తం ఇది అంతా తోలు తీసేసాం, అలా తీయకుండా కూడా డైరెక్ట్గా మిక్సీలో చేసేసుకొని జ్యూస్ చేసేసుకోవచ్చు. అలా కూడా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే మీరు ఏదైతే కట్ చేసింది ఉంటుందో దాన్ని జస్ట్ సింపుల్గా వాష్ చేసేసి బయట డైరెక్ట్గా దాన్ని అలాగే మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ రేషియో వచ్చేసి ఏంటంటే ఒక 50%. అంటే మీరు ఒకవేళ డైరెక్ట్ జ్యూస్ చేసినా లేదా ఈ జెల్ తీసుకున్నా కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ రైట్ ఆ జెల్ తీసేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకోండి. ఓకే, ఒక టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ కోకోనట్ మిల్క్ రైట్, ఈ కోకోనట్ మిల్క్ ఇందులో వేసేసుకొని దీనంతా కూడా నీట్గా మ్యాష్ చేస్తూ రైట్. ఒకవేళ కనుక మీరు మిక్సీలో జ్యూస్ పట్టేస్తే డైరెక్ట్గా మీకు మ్యాష్ అయిపోతుంది, మొత్తం ఒక జెల్ లాగా అయిపోతుంది అనమాట. సో బేసిక్ ఇంగ్రీడియంట్స్ 3: అలోవెరా జెల్ రైట్, కర్డ్, కోకోనట్ మిల్క్. ఇది కాకుండా ఇంకా మీకు కొంచెం ఎక్స్ట్రా ఎఫెక్ట్ రావాలి అంటే ఇంకొక 3 ఇంగ్రీడియంట్స్ వాడుకోవాలి. ఓకే, అది అడిషనల్ రైట్. అది కొంచెం ఖర్చుతో కూడుకుంది, అందుకే చెప్తున్నాను. ఇదంటే మన కిచెన్లో అన్ని దొరికిపోతున్నాయి. అంటే మన బాల్కనీలో అలోవెరా దొరుకుతుంది, కిచెన్లో పాలు పెరిగి ఉంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు. అంటే ఒకవేళ మళ్ళీ కోకోనట్ మిల్క్ గురించి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, బయటకు వెళ్ళాల్సిన పని లేదు. ఒక చిన్న కొబ్బరి ఒక్క తీసుకోండి, దాన్ని కొన్ని వాటర్ వేసి మిక్సీ జార్లో వేసేయండి, కొబ్బరి పాలు వచ్చేస్తాయి. కొంచెం ఇంకా నెక్స్ట్ లెవెల్కి కనుక మీరు వెళ్ళాలనుకుంటే ఇంకో 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి రోజ్ వాటర్, కొంచెం కొన్ని డ్రాప్స్ రైట్. తర్వాత వచ్చేసి ఆల్మండ్ ఆయిల్, బాదాం ఆయిల్ అంటాం. తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్. ఓకే, నాట్ మ్యాండేటరీ, అడిషనల్. ఇంకా కొంచెం ఎక్కువ కండిషనర్ కావాలి, ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ రావాలి అని అనుకున్న వాళ్ళు ఆ 3ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ బేసిక్ ఇంగ్రీడియంట్స్ మాత్రం ఈ 3 రైట్. అలోవెరా జెల్, మేమైతే జెల్ తీసాము, తొక్క తీసి మీరు డైరెక్ట్గా మొక్క నుంచి కట్ చేసి రైట్, అంటే కుండీల నుంచి కట్ చేసి దాన్ని 2 సైడ్స్ కొంచెం నీట్గా వాష్ చేసి, డస్ట్ అంతా ఉంటుంది బాల్కనీలో ఉంటుంది కదా, డస్ట్ ఉంది కాబట్టి దాన్ని కొంచెం నీట్గా తడిగుడ్డ పెట్టి తూడ్చేసేసి డైరెక్ట్గా దాన్ని మిక్సీలో వేసేయండి. వేసి కొంచెం లైట్గా వాటర్ వేసేసేయండి. మంచి మీకు అంటే డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది చూడడానికి, ఇలా కాకుండా ఇలా ట్రాన్స్పరెంట్ కాకుండా డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది. ప్లస్ దాంట్లో మీకు కొంచెం కలిపెట్టడం ఈజీ అవుతుంది. ఓకే, అది వేసేసి రైట్ కోకోనట్ మిల్క్, కర్డ్ వేసేసి మంచిగా నీట్గా కలిపేసేయండి. రైట్. లేదు ఇప్పుడు ఇంకొంచెం జెల్లాగా ఉందంటే దీన్ని ఒక రౌండ్ మిక్సీ పట్టేసుకున్నా అయిపోతుంది. అడిషనల్గా మీకు ఎక్స్ట్రా ఇంకా గ్లో కావాలి అనుకుంటే ఇంకా 3 ఇంగ్రీడియంట్స్ చెప్పాను, కావాలని నోట్ చేసుకోండి. ఒకటి
రోజ్ వాటర్, వాటర్, రెండోది ఆల్మండ్ ఆల్మండ్ ఆయిల్, ఆయిల్, మూడోది విటమిన్ ఈ క్యాప్సూల్. విటమిన్ ఈ క్యాప్స్. రైట్, ఇది వేసేసి ఇది మొత్తం కురులకి పట్టి చేసేసేయండి. ఓకే, డైరెక్ట్ గా పట్టించేసి డైరెక్ట్ పట్టి చేసేసి ఒక 1 hour అలాగే వదిలేసేయండి. ప్రిఫరబుల్లీ అంటే వర్కింగ్ డే లేని రోజు చేసుకోవడం బెటర్. ఎంతసేపు ఉండాలి సార్ ఇది? 1 hour. 1 hour సరిపోతుంది. 1 hour సరిపోతుంది. తర్వాత మళ్ళీ మీ రెగ్యులర్ ఏ మెథడ్ లో మీరు వాష్ చేసుకున్న ఆ మెథడ్, షాంపూ లేదా కుంకుడుకాయ రసం ఏదైనా సరే చేసేసుకోండి. మీరు ఒక 1 month లో ఫస్ట్ వీక్లీ వన్స్ చేయండి. మీ హెయిర్ గ్లో, రైట్, ఆ డాండ్రఫ్ అంటే ఇప్పుడు మనం అలోవెరాలో ఏదైనా మెడిసినల్ ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. యాంటీ ఫంగల్, రైట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేషన్, రైట్. అంటే ఈవెన్ మీకు హెడేక్ కూడా పోతుంది దీంతో, రైట్. డెండ్రఫ్ పోతుంది, ఆ స్టిక్కీనెస్ అంతా కూడా పోతుంది, ఎయిర్ అంతా కూడా ఫ్రీ అయిపోతాయి అన్నమాట, రైట్. సో కండిషనర్ కూడా అవసరం లేదు, ఏమీ అక్కర్లేదు, ఇంకా మీకు ఏమీ అక్కర్లేదు, అడిషనల్ ఏం అక్కర్లేదు. సో బేసిక్ ఇంగ్రీడియంట్స్ చెప్పాను మీకు, అసలు పైసా ఖర్చు లేదు. పాలు ఇంట్లో ఉంటాయి, పెరుగు ఇంట్లో ఉంటుంది, అలోవెరా బాల్కనీలో ఉంది. సో ఇంకా అడ్వాన్స్కి వెళ్తే మాత్రం ఆ 3 కొంచెం ఖర్చుతో కూడుకున్నవి. ఇది ఎన్ని రోజులకు ఒకసారి మనం అప్లై చేయాలండి? స్టార్టింగ్ లో వీక్లీ వన్స్ చేయండి, తర్వాత మంత్లీ వన్స్ చేస్తే సరిపోతుంది. మెయిన్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, చాలా బాగా. ఎందుకంటే దాని వల్లనే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతా. ఎగ్జాక్ట్లీ అంటే మనం చెప్పాం కదా అలోవెరా యొక్క ప్రాపర్టీస్: యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, రైట్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేషన్. ఈ గ్రే హెయిర్ కూడా మనకు కవర్ అవుతుంది. గ్రే హెయిర్ కూడా కొంచెం కవర్ అయిపోతుంది, ఎందుకంటే చిన్న పిల్లల్లోనే తెల్లెంటికలు చూస్తూ ఉన్నాం, అట్లాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. అంటే మెయిన్ మనం తీసుకునే హెల్దీ ఫుడ్, అదేవిధంగా ఈ హెయిర్కి కూడా హెల్దీ ఇస్తాం. ఎగ్జాక్ట్లీ. సో దీంతో పాటుగా మీరు ఇంకొక విషయం గమనించాలి, ఏంటంటే ఈ హెయిర్కి ఆక్సిజన్ సప్లై, బ్లడ్ సప్లై పెంచాలి. అది ఎలా అంటే నేను మీకు 3 ఆసనాస్ చెప్తున్నాను, ఈ 3 మీకు ఏది కుదిరితే అది చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి శీర్షాసన్. ఓకే, తల కిందికి, కాళ్ళు పైకి. సో దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ హెడ్కి పెరుగుతుంది, అంటే తద్వారా హెయిర్కి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్ 2 పెరుగుతాయి. సో నార్మల్గా చేయలేని వాళ్ళు గోడ సపోర్ట్తో కూడా చేయొచ్చు. దాని తర్వాత కొంచెం నెక్స్ట్ లెవెల్కి వచ్చేసరికి సర్వాంగాసన ఉంటుంది, షోల్డర్ స్టాండ్ అంట. లేదు అది కూడా కుదరలేదు అనుకోండి, పర్వతాసన చేయండి. ఓవరాల్గా రివర్స్ వి షేప్లో, అంటే మొత్తానికి తలకి రక్త ప్రసరణ పెంచాలి. అది మన టార్గెట్, దట్ ఈస్ అ టార్గెట్. అంటే బేసిక్గా ఏంటంటే మనం నిలబడ్డప్పుడు ఈ హార్ట్ నుంచి బ్లడ్ పైకి వెళ్ళాలంటే ఎగ్నెస్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ అవుతుంది. సో ఎగ్నెస్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పడుతుంది, కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం తగ్గుతుంది. సో అందుకే మనకు మన ఏషియంట్ మన పెద్దవాళ్ళు పూర్వీకులు అందరూ కూడా ఈ ఆసనాస్ అన్ని డిజైన్ చేశారనమాట. సో తద్వారా ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది అనమాట. సో అది చేస్తూ కొంచెం స్ట్రెస్ తగ్గించుకోండి, నిద్ర పెంచుకోండి, ఫుడ్ సరిగ్గా తీసుకోండి. తర్వాత ఒడిగన్సే స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి, రైట్. మినిమం 8 hours స్లీప్ కంపల్సరీ. ఇంకా ఏదైనా దీనికి సంబంధించి పూర్తి వివరాలు కావాలన్నా, అదేవిధంగా ఆన్లైన్లో యోగా క్లాసెస్ కావచ్చు, లేదంటే డైట్కి సంబంధించి డైట్ చార్ట్ కావచ్చు, అదేవిధంగా లైవ్ సెషన్స్ కూడా ఓంప్రకాష్ గారు కండక్ట్ చేస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.